మన భూమికి నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఉంటాయి, అంటే అచ్చం మ్యాగ్నెట్స్ లా. మన ఎర్త్ కూడా ఒక మ్యాగ్నెటే. అసలు మన భూమికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా వచ్చింది? మన భూమి అనేది 4 లేయర్స్ గా ఉంటుంది. ఇన్నర్ కోర్, అవుటర్ కోర్, మ్యాంటిల్ అండ్ క్రస్ట్. అవుటర్ కోర్ దగ్గర ఐరన్ నికెల్ ఎక్కువగా ఉంటుంది. ఈ మెటల్స్ అనేవి కరుగుతూ లిక్విడ్ రూపంలో ఉంటాయి. ఈ లేయర్ దగ్గర ఉన్న హీట్ కి ఐరన్ ఆటమ్స్ యొక్క ఎలక్ట్రాన్స్ అలాగే నికెల్ ఆటమ్స్ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి ఆ మెటల్స్ నుండి సెపరేట్ అవుతాయి. ఇక్కడ ఈ అవుటర్ లేయర్ ని 2 పార్ట్స్ కి సెపరేట్ చేద్దాం. అవుటర్ పార్ట్ అని అలాగే ఇన్నర్ పార్ట్ అని. ఈ అవుటర్ పార్ట్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఇన్నర్ పార్ట్ అనేది కొంచెం వేడిగా ఉంటుంది. ఈ టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల ఇన్నర్ పార్ట్ దగ్గర కరిగి ఉన్న మెటల్ మొత్తం పైకి ఫ్లో అవుతుంది. అలా ఫ్లో అవడానికి కారణం డెన్సిటీ. అలా ఫ్లో అయ్యే ప్రాసెస్ లోనే ఎలక్ట్రాన్స్ కూడా ఫ్లో అవుతూ ఉంటాయి. ఒక వైర్ లో ఫ్లో ఎలక్ట్రాన్స్ అనేవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తాయి. అలానే ఈ లేయర్ మొత్తం కూడా మెటల్స్ ఉంటాయి. అంటే ఈ లేయర్ లో ఫ్లో ఎలక్ట్రాన్స్ అన్ని కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తాయి. మన భూమి అనేది స్పిన్ అవుతూ ఉంటుంది. అలా స్పిన్ అవటం వల్ల ఈ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఒక ఆర్డర్ లో ఫ్లో అవుతూ ఉంటాయి. అలా ఒక ఆర్డర్ లో ఫ్లో అయ్యే ఎలక్ట్రాన్స్ అనేవి స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తాయి. దాన్నే మనం ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం.